కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్లో నివసిస్తున్న ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ పరిరక్షణ కోసం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 85% ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని ప్రకటించింది. 15 ఏళ్లకు మించి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు కనీసం 7 ఏళ్ల పాటు అక్కడ చదువుకొని 10 లేదా 12వ తరగతి పరీక్షలకు హాజరైన వారిని స్థానికులుగా గుర్తించాలని నిర్ణయించింది. అంతేకాకుండా లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో 3లో 1/4 సీట్లు మహిళలకే కేటాయించనున్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ను 2 భాగాలుగా ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. దీంతో లద్దాఖ్ భాష, సంస్కృతి, హక్కుల పరిరక్షణ కోసం స్థానికంగా నిరసనలు జరుగుతున్నాయి. దీంతో స్థానికుల ప్రయోజనాల లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.